దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దయ్యాలు భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారున్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్టశక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫోటోలు దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు. అయితే దుష్టశక్తులు బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే దుష్టశక్తులే కాదు, నెగిటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదు. దీంతో అదృష్టం కలిసొస్తుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి. అవేంటంటే, తులసి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. దాన్ని శుభ్రమైన మంచినీటిలో కలపాలి. ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లాలి. దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితులచే యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ధనాన్ని అది ఆకర్షిస్తుంది. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్లపై తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి పొగొస్తుంది. దాని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేసే దుష్టశక్తులు ఉండవు. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కొద్దిగా జీలకర్ర ఉప్పులను తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. తర్వాత మిగిలిన తలుపులు, కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పెద్దగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం, ఇంట్లోకి గాలి, సూర్యకాంతి ధారాళంగా వచ్చేలా చేయడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం, వినోదభరితమైన కార్యక్రమాలను ఇంట్లో చేస్తూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కు ఇంట్లో దుష్టశక్తులు ఉండవు, పారిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సిలికా స్ఫటికం, టైగర్ ఐరన్ స్ఫటికం, పుష్యరాగం గోమేధకం తదితర స్ఫటికాలు రాళ్లలో వేటినైనా కొన్నింటిని తీసుకుని ఇంట్లో ప్రతి మూల, ప్రతి గదిలో పెట్టాలి. దీంతో దుష్టశక్తులు రావు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇతరులకు సహాయం చేయడం, దాన ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం వంటి పనులు చేసేవారిని దుష్టశక్తులు బాధించవట. అవే కాదు, నెగిటివ్ ఎనర్జీని కూడా వారి దరికి చేరదట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.